పరదా సినిమా చూశానండి. సో, రివ్యూలోకి వెళ్ళబోయే ముందు ప్రతి ఒక్క ఆడవాళ్ళు, చిన్నవాళ్ళైనా, పెద్దవాళ్ళైనా అందరూ ఈ పరదా మూవీని కంపల్సరీ చూడండి. ఎందుకంటే మూఢనమ్మకాల పేరుతో ఎస్పెషల్లీ మన పల్లెటూర్లలో ఆడవాళ్ళను ఎలా అణచివేస్తున్నారు. సో, ఆడవాళ్ళు చదువుకోవాలి, సో వాళ్ళు అభివృద్ధిలోకి రావాలి, సో వాళ్ళు సంథింగ్ నేర్చుకోవాలి, సమాజంలో వాళ్ళు కూడా నిలదొక్కుకోవాలి. సో ఆ ఉద్దేశంతో డైరెక్టర్ గారు ఈ మూవీ తీశారండి. సో ఆడవాళ్ళు తప్పకుండా చూడండి. థియేటర్లో చూడలేకపోతే గిన ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత కూడా మిస్ చేయొద్దండి, ఖచ్చితంగా చూడండి. ఇంకా రివ్యూలోకి వెళ్ళిపోదామండి. సో మూవీ మొత్తము ఒక 4 క్యారెక్టర్స్ మీద బేస్ అయి ఉంటుందండి. అనుపమ పరమేశ్వరన్ గారు మెయిన్ లీడ్ రోల్ ఆమె. ఇంకొకరు దర్శన రాజేంద్రన్ గారు, ఈమె పేరు మీద సాంగ్ కూడా ఉంటుంది, దర్శన సాంగ్. సో అందులో ఉన్న హీరోయినే. సో ఆమె యాక్టింగ్ కూడా చాలా బాగుందండి. ఇంకా మనకి సంగీత గారు మరియు హర్షవర్ధన్ గారు. సో హర్షవర్ధన్ గారు మనకి అమృతం సీరియల్లో లీడ్ రోల్ చేశారు కదా, సో వారు. సో వీళ్ళందరిలో దర్శన రాజేంద్రన్ గారు యాక్టింగ్, మరి విష్ణువర్ధన్ గారు యాక్టింగ్ అండి, వాళ్ళిద్దరు యాక్టింగ్ చాలా బాగా నచ్చింది నాకు. సో సినిమా స్టోరీ ఏం లేదండి, ఒక పల్లెటూరులో ఒక మూఢనమ్మకం ఉంటుందన్నమాట. సో లేడీస్ అందరూ ముసుగు వేసుకొని ఉంటారు, పరదా వేసుకొని ఉంటారు, వాళ్ళ ఫేస్ ఎవరికి చూపించకూడదు. పొరపాటున వాళ్ళ ఫేస్ చూపించారనుకో అంతే, చంపేశారనమాట. సో ఇలాంటి ఒక మూఢనమ్మకం నుంచి మన హీరోయిన్, మన లీడ్ క్యారెక్టరు ఎలా ఓవర్కమ్ అవుతుంది, ఆమె ముసుగు తీస్తుందా లేకపోతే బై మిస్టేకా, ఏం జరుగుతుంది అనే సినిమా అనమాట. సో ఇక్కడ డైరెక్టర్ గారు మూఢనమ్మకాన్ని స్టార్టింగ్లో ఎలా చూపిస్తారు, క్లైమాక్స్లో ఎలా చూపిస్తారు, అది బాగుంటుందండి. ఇది ఓవరాల్గా సినిమా స్టోరీ. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, హీరోయిన్ పరదా వేసుకుంటే ఇంకా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఎలా కనిపిస్తాయి మనకి అని మీకు డౌట్ రావచ్చు. సో ఇక్కడ మన డైరెక్టర్ గారు హీరోయిన్కి మాత్రం ఒక ఎక్సెప్షన్ ఇచ్చారండి. అదేంటంటే మన పల్లెటూరులో అందరూ ఫుల్ ముసుగు వేసుకుంటారు, మన హీరోయిన్ మాత్రం హాఫ్ ఈ ముక్కు మీద వరకు వేసుకుంటుంది అనమాట. సో డైరెక్టర్ గారు కెమెరాని ఇక్కడ కింద నుంచి పెట్టి చూపిస్తారు. సో అనుపమ పరమేశ్వరన్ గారి ఎక్స్ప్రెషన్స్, మనకి ఆమె ఫీలింగ్స్ నీట్గా క్యాప్చర్ చేస్తారండి. ఇంకా మూవీలో చాలా చోట్ల సో ఆమె పరదా వేసుకున్నా కూడా బయట నుంచి కెమెరా ఉంటుందన్నమాట. సో లోపల ఫేస్, సో లైట్ రిఫ్లెక్ట్ అయితే మనకు కనిపిస్తుంది కదా, సో ఆ డీటెయిల్స్ బాగా క్యాప్చర్ చేశారు. సో సినిమాటోగ్రఫీ, సో అది కూడా బాగా నచ్చింది. పవర్ పోయింది, సో రూమ్ చేంజ్ చేశాను డీటెయిల్స్ బాగా రావాలనేసి. సో ఇంకా నెక్స్ట్ అండి, ఈ మూవీలో ఒక విలేజ్లో ఒక అమ్మాయి ఎలా ఉంటుంది, ఒక సిటీలో ఒక అమ్మాయి ఎలా ఉంటుంది. విలేజ్లో తన తండ్రే తన కూతుర్ని తప్పు చేసిందని చంపడానికి వెనకాడ్డు, అదే సిటీలో ఒక అమ్మాయి తన తండ్రి కోసం తన తండ్రిని ఎంత బాగా చూసుకుంటుంది. సో తన తండ్రి కూతురు మధ్య అండర్స్టాండింగ్ ఎలా ఉంటుంది అనేది బాగా డిఫరెన్స్ చూపించాడు మన డైరెక్టర్ గారు. ఇంకొక విషయం నాకు నచ్చింది ఏమంటే, డైరెక్టర్ గారు ఎక్కడ కూడా సినిమాటిక్ లిబర్టీ తీసుకోలేదండి. సో న్యాచురల్గా ఉంటాయన్నమాట షార్ట్స్ అన్నీ. సో ఇంకొకటి ఏమంటే, మనకి హెవీగా హై ఇచ్చే మూమెంట్స్, ఫైట్స్ అట్లాంటివి ఏమి ఉండవు అనమాట. వాస్తవికతకు అద్దం పట్టేలాగా ఉంటుంది, చాలా ప్లెయిన్గా రియాలిటీగా ఉంటుందన్నమాట మూవీ. సో అది నాకు బాగా నచ్చింది. సో చిన్న బడ్జెట్ సినిమా అయినా కూడా నేను అందులో మాత్రం ఒప్పుకోవచ్చు. ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారు ఒక చిన్న స్టోరీ చెప్తారండి, నాకు చాలా బాగా నచ్చింది. సో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో స్టోరీ ఏంటంటే, ఒక ఆయన 2 పక్షి పిల్లల్ని పెంచుతుంటాడండి. చిన్నది, అది గుడ్డు ఉన్నప్పటి నుంచి వాటికి రెక్కలు రానప్పుడు చాలా చిన్న ఏజ్ నుంచి పెంచుతుంటాడు అనమాట. సో ఆ పక్షులు పెరిగి పెద్ద అవుతాయి, సో కేజీలోనే ఉంటాయి వాళ్ళ ఇంట్లో. సో ఆయన ఒకరోజు ఏమనిపిస్తుందంటే, వీటిని బంధించడం ఎందుకు, పెద్దగా అయినాయి కదా, సో బయటికి వదిలేద్దాం, వాటికి స్వేచ్ఛను ఇచ్చేద్దాము అనేసి వదిలేస్తాడండి. సో బయటికి వెళ్ళిన వెంటనే అతని కళ్ళెదురుగానే వేరే పక్షులు, గడదలు, రాబందులు వచ్చేసి దాడి చేసి చంపేశాయన్నమాట ఆ 2 పక్షుల్ని. సో ఇప్పుడు మీరు చెప్పండి, ఆ పెద్ద ఆయన చేసిన పని రైటా తప్ప? స్వేచ్ఛని ఇవ్వడం వల్ల, బయటికి పోవడం వల్ల అవి చనిపోయినాయి. ఒకవేళ మనం కేజీలోనే పెడితే, అరే ఈయన చూడు వాటి స్వేచ్ఛని ఆపేశాడు, సో కేజీలోనే పెట్టి బంధించాడు, అది తప్పు అని మనం అంటాం. సో ఇక్కడ నేను చెప్పేది ఏమంటే, డైరెక్టర్ గారు స్వేచ్ఛని ఇవ్వు. ఇప్పుడు మనం కూడా ఇంట్లో పిల్లల్ని, లేడీస్ని కానీ పిల్లల్ని కానీ మనం రిస్ట్రిక్ట్ చేసాం, బయటికి పంపకూడదు, అక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడికి వెళ్ళకూడదు అనేసి. సో రిస్ట్రిక్ట్ చేసినా కూడా వాళ్ళకి సమాజంలో ఏం జరుగుతుంది అనే విషయం తెలియాలి. సో స్వేచ్ఛని జీవితానికి పరిచయం చేయాలి. సో ఆ పక్షులకి బయట ఎలా ఉంటుంది ఏమనేది తెలియకోకుండా ఒక పంజరంలో కేజీలో పెరిగాయి కాబట్టి బయటికి వెళ్ళగానే చనిపోయాయి. అలానే మనుషులు కూడా వాస్తవికతను తెలుసుకోకుండా బతకకూడదు, 4 గోడల మధ్య బతకూడదు. సో ఇక డైరెక్టర్ గారు లేడీస్ కూడా అలానే 4 గోడల మధ్య పెట్టేసి, పరదాలు వేసేసి, ముసుగేసేసి వాళ్ళ జీవితం అలా చేస్తున్నారు. సో వాళ్ళు వాస్తవికతకు దూరం అయిపోయారు, ప్రపంచానికి దూరం అయిపోయారు. సో ఇలా ఉండకూడదు అనేది చాలా క్లీన్గా చెప్పాడండి మూవీలో. సో ఇది ఒక్కటి మాత్రం నాకు చాలా బాగా నచ్చింది, అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ స్టోరీ. సో ఇంక ఇప్పుడు సినిమాలో నెగిటివ్స్ చూద్దామండి. సో ఇంతకుముందు చెప్పినట్లే సినిమా ప్లెయిన్గా ఉంటుంది, వాస్తవికతకు దగ్గరగా ఉంటుంది, ఫైట్స్ ఉండవు,
హై ఇచ్చే మూమెంట్స్ ఉండవు, డ్యాన్స్లు ఉండవు, ఇలాంటివి ఏమి ఉండవండి. సో ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేసేలాగైతే డిసప్పాయింట్ అవుతారు. కానీ నిజానికి దగ్గరగా ఉంటుంది మూవీ. సో ఆ విషయంలో నాకు నచ్చిందనమాట. నాకైతే డైరెక్టర్ ఏం చెప్పాలనుకుంటున్నాడు మూవీ నుంచి అనేది క్లియర్గా కన్వే అయిందండి. సో అక్కడ నేను సాటిస్ఫై అయ్యాను. సో మీకు ఎంటర్టైన్మెంటు, పంచ్ డైలాగులు, తొడగొట్టడాలు, మీసాలు తిప్పడాలు కావాలంటే సినిమాలు అయితే ఉండవు. సో ఇది ఒక సొసైటీకి మంచి చేసే మూవీ అనమాట. సో ఎస్పెషల్లీ లేడీస్కి, సో ఎవరైతే అణగదొక్కబడుతున్నారో సమాజంలో, సో వాళ్ళ కోసం చేసిన మూవీ. సో తప్పకుండా అందరూ అయితే చూడొచ్చు. సో ఇప్పుడు ఇంకా రేటింగ్ డిస్కస్ చేద్దాము. సో ఫైనల్లీ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.8 అండి. సో మీరు కూడా స్కిప్ చేయకుండా, లేడీస్ అనే కాదు బాయ్స్ ఎవరైనా కానీ అందరు తప్పకుండా చూడండి. సినిమా అయితే బాగుంది, మీరైతే డిసప్పాయింట్ అవ్వరు. సో ఇట్లు మీ శశి, సైనింగ్ ఆఫ్.